సేవకులారా సువార్తికులారా. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? ఉదయకాల వాగ్దానం దేవుడు మనకి ప్రతిరోజు ఇస్తున్నందుకు ఒకసారి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాగ్దానం 75వ కీర్తన 7వ వచనం. దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకరిని తగ్గించును ఒకరిని హెచ్చించును. ఎంత గొప్ప మాట చూడండి. ఉదయకాలము మీరు అనుకోవచ్చు, నేను చేస్తున్న వర్క్ ప్రదేశంలో కానీ, నేను చేస్తున్న పనుల్లో కానీ, నేను వెళ్తున్న మార్గంలో కానీ ప్రతి చోట హెచ్చు తగ్గులు ఉంటాయండి. ఆ హెచ్చు తగ్గులు ఎలా ఉంటాయంటే, ఒక పని చేసే వారి మీదే భారం ఉంటుంది, కష్టపడే వారికే పని చెప్తూ ఉంటారు. అయితే అంటున్నాడు కదా ఇక్కడ, దేవుడే తీర్పు తీర్చేవాడు దేవుడే. నువ్వు అనేక ఆత్మలు సంపాదిస్తున్నావేమో, సంఘంలో నేను గుర్తించట్లేదేమో, లేకపోతే నీ సంఘంలో నీ సంఘస్థులే నిన్ను అనగదొక్కుతున్నారేమో, లేకపోతే నీ సంఘంలో రకరకాలుగా చేస్తున్నారేమో. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవుడే తీర్పు తీర్చువాడు కనుక ఆయన ఒకరిని తగ్గించును ఒకరిని హెచ్చించును. అయితే నువ్వు ఎక్కడున్నావు? నేను ఎక్కడున్నాను? నేను హెచ్చించే స్థితిలో ఉన్నానా, తగ్గించుకునే స్థితిలో ఉన్నానా అని నాకు నేను తగ్గించుకుంటే తగ్గను, ఆయనకి ఆయన హెచ్చించుకుంటే అది ఎదగదు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, జీవ కిరీటము నా యొద్దన ఉన్నది అంటున్నాడు. జీవ కిరీటము నా దగ్గర ఉంది అంటున్నాడు. కనుక ఆ జీవ కిరీటం పొందుకునేది ఎలా అంటే, ఆయన కృప ద్వారా, ఆయన ఇచ్చిన వాగ్దానం ద్వారా, ఆయన తీర్పులో మనము యథార్థత అయి ఉండాలి. మనం ఎంత చేసినా మనల్ని ఎవరు చూడలేదనుకుంటున్నాము, మనం ఎవరు వింటలేదనుకుంటున్నాము. నువ్వు నమ్మి బాప్తిజం పొందిన నీవు, నీ సాక్ష్యం ఎక్కడుందో, నీ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయో, నీ పరిస్థితులు ఎలా ఉన్నాయో, సంఘంలో ఎలా ఉన్నావో, బయట ఎలాగున్నావో సమస్తము చూస్తున్నాడు కనుక అంటున్న మాట ఇక్కడ, దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకరిని తగ్గిస్తాడు ఒకరిని ఇచ్చేస్తాడు. కానీ కొంచెం సమయం పడుతుంది. ఆ సమయానికి మనం ఓపికతో ఉండాలి. ఓపికతో ఉంటే హెచ్చిస్తాడు. తాను తగ్గించుకున్నవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని హెచ్చిస్తాను అంటున్నాడు. కనుక ఆ హెచ్చించు జీవితంలో మనం ఎప్పుడూ ఉండొద్దు. దేవుడు అనుకూల సమయంలో మనల్ని హెచ్చిస్తాడు, దేవుడు దీవిస్తాడు. మీరు కన్నిట్లో ఉన్నారా, బాధల్లో ఉన్నారా, ఇబ్బందుల్లో ఉన్నారా, అయ్యో నా కుటుంబం నా మాట వింటలేదని చింతిస్తున్నారా, ఉద్యోగాలు లేవని అనుకుంటున్నారా, అది ఏమైనా అనుకోండి, ఇదిగో ఈ వాక్యంలో మీరు ఉన్నారు, మీరు వింటున్నారు. కనుక ఈ వాక్యం అని మీరు ఏం చేస్తారంటే 1-4 సార్లు విని ప్రార్థించండి. తర్వాత మీరే నాకు ఫోన్ చేసి, ఇదిగో ఇక్కడ ఫోన్ నెంబర్ ఉంది, ఈ ఫోన్కి చేసి, అవునయ్యా మీ యొక్క ప్రార్థన ఫలించింది అని చెప్పబోతే అప్పుడు అడగండి. ఎందుకంటే నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు అన్నీ ఇచ్చినవాడు. ఇదిగో ఈ మాటలు కూడా మీరు విని ప్రార్థన చేయండి. మీకు ఏదైతే లేదో, ఏదైతే కావాలో మీరు ప్రార్థించండి. ప్రార్థన చేసి అయిన తర్వాత ఇదిగో ఈ ఫోన్ చేసి మీ చిన్న సాక్ష్యాన్ని పంచమని మిమ్మల్ని బ్రతుకులాడుకుంటున్నాను. దేవుడి కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ పరమగల తండ్రి, నాయనా ఇదిగో నా తండ్రి, వేలాది దూతలతో స్తుతింపబడుతున్నాను నా దేవా, నీకు మహిమ కలుగును గాక నా తండ్రి. అవును నా తండ్రి, ఒకరిని హెచ్చించదును ఒకరు తగ్గించును అంటున్నావు నా తండ్రి. మా యొక్క పనితీరును బట్టి, మేము విత్తిన విత్తనాలను బట్టి అయ్యా ఫలించే ఫలము మీ చేతిలో ఉంది నా తండ్రి. నాయన మా పని మాత్రం విత్తటం వరకే నా తండ్రి. విత్తుతున్నాం నా తండ్రి. ఫలములు మీరే ఇస్తారు. ఇదిగో నా తండ్రి, కన్నీటితో ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు, ఇరుకుల్లో ఉన్నవారు, అప్పుల్లో ఉన్నవారు, ఉద్యోగాలు లేకుండా ఉన్నవారు, గర్భఫలం లేని వారు ఉన్నారు, వివాహం జరగని వారు ఉన్నారు నా తండ్రి. నాయన అయ్యా భర్తలు, సహోదరులు అనేక మంది మత్తులై అయ్యా మద్యపానంలో మునిగి తేలుతున్న వారు, వీళ్ళందరినీ నా తండ్రి మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఒక్కసారి కనికరం చూపించి నా తండ్రి, అయ్యా వారి సాక్ష్యాలని మార్చండి నా తండ్రి. వారి సాక్ష్యాన్ని అన్నీ ఉన్నది లేనట్టు ఉన్నట్టు సహాయం చేయండి. అయ్యా నమ్మి బాప్తిజం పొంది ఉన్నాం మేము, అయ్యా మా సాక్ష్యాలు ఎలా ఉన్నాయి? సాక్ష్యాల కోసం పరిగెత్తుతున్నామా? అయ్యా నా తండ్రి నీ కొరకు నిత్య జీవంలోనికి ఒక్కొక్క ఆత్మను నడిపించాలని పరిగెత్తుతున్నామా? మా యొక్క అయా శరీర హెచ్చలే కానీ, లేకపోతే రకరకాల మా యొక్క కోరికల నిమిత్తమే మేము అయా తిరుగుతున్నామేమో క్షమించి ఇక మీదటైనా నా తండ్రి నీ వైపు తిరిగే కృపను ఈ యొక్క వీడియో ద్వారా జరుగుటకు సహాయం చేయమని, ఈ వాక్యం ద్వారా బలపరిచి కృప చూపించి నీ నామానికి మేము తెచ్చుకోమని ఈ చిన్న ప్రార్థన ప్రభువైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.